అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఓబులవారిపల్లె మండల సమితి ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు మండల తహసీల్దార్కి చెరువు తట్టు పరంబోకు భూములను కాపాడాలని వినతి పత్రం అందజేయడం జరిగింది. కార్యక్రమానికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రైల్వేకోడ్ నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య, ఓబులవారిపల్లె మండలం కార్యదర్శి చింతలపూరి నాగమ్మ, డిహెచ్పిఎస్ ఏరియా కార్యదర్శి మోది శివయ్య హాజరు కావడం జరిగింది. సందర్భంగా వారు మాట్లాడుతూ ఓబులవారిపల్లె మండలంలో చిన్నవరంపాడు పంచాయతీ రెవెన్యూ సర్వే నంబర్ 2562లో సుమారు 19 ఎకరాల చెరువు తట్టు భూమి నాగినేని రమేష్ నాయుడు ఆధ్వర్యంలో కొంతమంది రాజకీయ నాయకులు అండదండలతో భూ బకాసురులు కబ్జా చేసి రాత్రికి రాత్రే యంత్రాలతో చదును చేసి ముళ్ళు తంతి తీసి అరటి పిలకలు, బొప్పాయి పిలకలు, మామిడి చెట్లు నాటుతున్నా కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ భూ కబ్జాదారులు ఇచ్చిన ముడుపులు తీసుకొని పట్టించుకోకుండా వ్యవహరిస్తూ రైతులకు ద్రోహం చేస్తున్నారని అన్నారు. 22 పంచాయతీలో ఎక్కడా చెరువు తట్టు, వంక పోరంబోకు, వాగు పరంబోకి ఎలాంటి భూములను ఈ భూబకాసురులు కబ్జా చేసి రాత్రికి రాత్రే ముళ్ళు తంతి తీసి భూములను ఆక్రమించుకుంటున్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రైల్వే కోడ్ నియోజకవర్గంలో ఉన్నారా లేరా? ఇరిగేషన్ వారు రైల్వే కోడ్లో ఉంటే వారు భూములను వారు కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉద్యోగాలకు రాజీనామా చేసి ప్రభుత్వానికి భూ కబ్జాదారులకు తొత్తులుగా ఉండాలని అన్నారు. రైల్వే కోడ్ నియోజకవర్గంలో చెరువుల కింద, కుంటల కింద రైతులు వేలాది మంది పంటలు పండక కష్ట పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు. చెరువులు, కుంటలు కబ్జాలకు గురైనందువల్ల రైతులకు నీటి మట్టం తగ్గిపోయి రైతులకు నీళ్లు లేక పొలాల్లో కంప చెట్లు మొలుస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ యంత్రాంగం మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు భూ కబ్జా చేసిన వారిపై కేసులు కట్టి వారిని కఠినంగా శిక్షించి రైతులకు న్యాయం చేయవలసిందిగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము తెలియజేస్తున్నాము. లేని పక్షాన రైల్వే కోడ్లో ఇరిగేషన్ కార్యాలయం దగ్గర, తహసీల్దార్ కార్యాలయం దగ్గర రైతులను కలుపుకొని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు డిహెచ్పిఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దార్ల నాగేశ్వరరావు, రైతులు ఆల నర్సింలు, బొమ్మి శ్రీనివాసులు, బొమ్మి చెంగయ్య, కొంతమంది రైతులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండల పరిధిలో ఈరోజు చూస్తూ ఉంటే 22 పంచాయతీల్లో కూడా ఎక్కడ పట్టినా కూడా చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, వాగులు కావచ్చు, వంకలు కావచ్చు భూ కబ్జాదారుల శాతంలో ఉన్నాయి. ఉన్నటువంటి ప్రభుత్వం కూడా వాళ్లకు అండదండలతో ఉంది కాబట్టి భూ కబ్జాదారులు విచ్చలవిడిగా వచ్చేసి ఎక్కడెక్కడ చెరువు తట్లు ప్రతి ఒక్కటి కూడా కబ్జా చేసి రాత్రికి రాత్రి మిషన్లు పెట్టి జేసీబీలు పెట్టి భూమంతా సదును చేసి కబ్జా చేసి అప్పటికప్పుడే ముళ్ళతంతి తీసి ఆ తర్వాత వెంటనే అంటి పిల్లకలు కావచ్చు ఇటువంటి నాటి వాటి భూముల్ని దాదాపు చేయగా అక్కడ ఉన్నటువంటి ఆ చెరువులు కుంటల కింద ఉన్నటువంటి ఆ రైతులు ఓని ఏడుస్తూ నానా బాధలు పడుతూ, ఎందుకంటే ఇక్కడ ఈ కబ్జా చేసినటువంటి వలన నీరు మాత్రం కిందకు పోకుండా నీరు అక్కడే ఉంటుంది కాబట్టి చెరువులు నిండకపోవడంతో అక్కడ ఉన్నటువంటి చెరువుల కింద ఉన్నటువంటి రైతులు నష్టపోయి చాలా బాధలు పడే పరిస్థితి. ఉన్నటువంటి డిఈ గారికి కనీసం ఫోన్ చేసినా కానీ ఎత్తని పరిస్థితుల్లో, ఎందుకంటే ఇటువంటి డిఈ గారు రాజకీయ నాయకులకు తొత్తులుగా మారి భూ కబ్జాదారులకు తొత్తులుగా మారి ఈ చెరువులో కుంటలన్నీ తీసుకుపోయి భూ కబ్జాదారుల చేతుల్లో పెడుతున్నటువంటి ఈ డిఈ గారి పైన వెంటనే పై జిల్లా కలెక్టర్ గారు తగు చర్యలు తీసుకొని ఇటువంటి డిఈ గారిని వెంటనే సస్పెండ్ చేసి వేరే డిఈ గారిని ఇక్కడ మార్పించి రైతులకు ఇక్కడ ఉన్నటువంటి దళితులకు, పేదవారికి న్యాయం చేయవలసిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మేము చెప్తా ఉన్నాం, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా చెప్తున్నాం, ఈ రోజు చెప్తున్నాం, ఈ నెల లాస్ట్ వరకు చూస్తాం. రేపు నెలలో డిఈ గారి కార్యాలయం దగ్గర 5 మండలాల నుంచి కార్యకర్తలను పిలిపి రైతులు పిలువనంపి భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం చేపిస్తామని చేపించి రైతులకు న్యాయం జరిగేంత వరకు అక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు నా పేరు జ్యోతి చిన్నయ్య, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రైల్వే కోడ్ నియోజకవర్గ కార్యదర్శిని, మండల కార్యదర్శి చింతలపూరి నాగమ్మ, డిహెచ్పిఎస్ నాయకులు వచ్చే మోడి శివయ్య, దాళ్ళ నాగేశ్వరరావు ఉన్నటువంటి రైతులు పాల్గొనడం జరిగింది. కామ్రేడ్స్.